మత్తయి సువార్త 24వ అధ్యాయం 13వ వచనం. అంతం వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. స్తోత్రం దేవా సర్వోన్నత. ఈ సమయంలో ఈ యొక్క వాక్యం ధ్యానిస్తూ ఉండగా మాతో మాట్లాడి ప్రతి వారికి వినగల చెవి గ్రహించగలని అనుగ్రహించి విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంట వరకు అనుభవించినట్లు నువ్వు చేసినందుకు నీకు వందనం చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్న మా పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ప్రియులరా, ఒక విషయం గురించి దేవుడు మనకు ప్రార్థించమని చెప్పినప్పుడు అది జరిగేంత వరకు ప్రార్థిస్తూనే ఉండాలి. ఆ సమస్య నుంచి విడుదల పొందేంత వరకు ప్రార్థిస్తూనే ఉండాలి. దేవుడు చెప్పిన పనిని మనం చేస్తూనే ఉండాలి. కొంతమంది కొంతకాలం చేసి నిరుత్సాహంతో విడిచిపెట్టేస్తుంటారు. కానీ నువ్వు ఖచ్చితంగా చేసినట్లయితే ఒకానొక రోజున ఊహించినటువంటి ఫలితాన్ని చూస్తావు. దేవుడు నీకు చెప్పింది ఖచ్చితంగా చేస్తాడు. ఒక అద్భుతమైన సంఘటన మీతో పంచుకోవాలని చెప్పి నేను ఆశపడుతున్నాను. ఒక గొప్ప ఖైదీని మార్చినటువంటి చిన్న బాలిక, ఒక గొప్ప ఖైదీని మార్చినటువంటి చిన్న బాలిక చేసిన ప్రార్థన గొప్ప ఖైదీని మార్చిందంట, గొప్ప సాయకుడిని చేసిందంట. ఈ యొక్క విషయాన్ని చూద్దాం. నిజమైనటువంటి సంఘటన. బొల్లెట్టి హెండర్లీ ఒక సాధారణమైనటువంటి పల్లెటూరు బాలిక. ఆమె ఒక నమ్మకమైనటువంటి క్రీస్తు పరిచారకురాలు, దేవునికి ఎంతో పరిచారం చేసేటువంటి బిడ్డ, ప్రార్థనలో అల్లు పెరగని యోధురాలు. ఆమె ఆ చిన్న బిడ్డ ఒకరోజు దర్శనం చూస్తూ ఉంది. ఒక దర్శనం, ఒక కళ లాంటిది కనిపిస్తూ ఉంది. ఆ ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఒక దర్శనం కనిపించింది. ఆ దర్శనంలో ఒక వ్యక్తి ముఖాన్ని, అతని యొక్క శరీరాన్ని స్పష్టంగా చూసింది. హల్లెలూయా. చూసి అక్కడితో తాగలేదు. ఆమెకి ఒక స్వరం వినపడుతోంది. ఆ స్వరం ఏంటంటే, ఈ వ్యక్తి చెరసాలలో బంధించబడి ఉన్నాడు, ఈ వ్యక్తి కోసం నువ్వు ప్రార్థన చేయి. ఒకవేళ ఎవరో ఇతని గురించి ప్రార్థించినట్లయితే జీవితాంతం ఈ చెరసాలలోనే మగ్గిపోవలసి ఉంటుంది. అన్యజనులలో నన్ను గురించి ప్రకటించడానికి, అన్యజనులు అనేకులు నన్ను గురించి స్తుతి గీతాలను ఆలపించేవారినిగా మార్చడానికి నేను అతను వాడుకోవాలని ఆశిస్తూ ఉన్నాను అంటూ ఆ స్వరం వినిపిస్తూ ఉన్నది. ఆ చిన్న బిడ్డ ప్రార్థిస్తూ ఉండగా అటువంటి స్వరం వినగలిగింది స్పష్టంగా. అంత మాత్రమే కాదు కానీ ఆ వ్యక్తి ముఖాన్ని చూసింది, అతని యొక్క శరీరాన్ని కూడా స్పష్టంగా మొత్తం అతన్ని చూడగలిగింది ఆ ప్రార్థనలో. హల్లెలూయా. ఎప్పుడైతే అదంతా దర్శనంలో చూసిందో, తనకు ఏమాత్రం పరిచయం లేనటువంటి ఆ ఖైదీ కోసం హెండర్లీ భారంతో ప్రార్థన చేయడం ప్రారంభించింది. ఎక్కడో ఏంటో ఏం జరుగుతుందో తెలియదు, కానీ దేవుడు చూపించాడు దర్శనంలో. ఆ దర్శనాన్ని పట్టుకుంది, దేవుడు మాట వింది, ఆ స్వరం వింది. ఆ రోజు నుంచి భారంగా చిన్న బిడ్డ ప్రార్థించడం మొదలుపెట్టింది, ప్రార్థిస్తుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈమె ఇక్కడి నుంచి ప్రార్థన చేస్తుంది. ఆ వ్యక్తి జైల్లో ఉన్నాడు. వీళ్ళిద్దరు ఎప్పుడు కలుసుకున్నది లేదు. ఈ చిన్న పాప ఆ ఖైదీని చూసింది లేదు, కానీ ప్రార్థన చేస్తుంది. ఆత్మలోకంలో చూసింది, ప్రార్థిస్తుంది. థ్యాంక్ యూ జీసస్, ఆయన విడిపించినందుకు వందనాలు. థ్యాంక్ యూ జీసస్, ఆయన్ను గొప్ప బలంగా వాడుకుంటున్నందుకు వందనాలు అని చెప్పి ప్రార్థించింది. ఊహించినటువంటి రీతిలో ఆయన నిజంగానే ఆ జైల్లో మారు మనసు పొందాడు. హల్లెలూయా. రక్షణ పొందాడు, జైలు నుంచి విడుదల పొందాడు, దేవుని స్వీకరించాడు, దేవుని గొప్పతనాన్ని తెలుసుకున్నాడు, దేవుని సేవకుడు అయిపోయాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమె ప్రార్థించినటువంటి ప్రార్థనకు జైలు నుంచి విడుదల పొంది దేవుని సేవ చేస్తాడన్నట్టు నిశ్చయితతో ప్రార్థిస్తూ సంవత్సరాల నిరీక్షణతో ఎదురు చూసింది దేవుడు చెప్పిన మాట కోసం. చాలా సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత హెండర్లీ నార్వేలో ఉన్నటువంటి స్టావంజర్ ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే జరిగినటువంటి సంఘటనలు కాబట్టి. అమ్మాయి పేరు బొల్లెట్టి హెండర్లీ, ఆ సేవకుడి పేరు స్టావంజర్. గమనించాలి, ఆ స్టావంజర్ అనే ప్రాంతానికి వెళ్ళింది. అక్కడ స్థానిక ప్రార్థనా మందిరంలో ఒక గొప్ప ఉద్యోగ ప్రసంగికుడు ఆ రాత్రి ప్రసంగించనై ఉన్నాడని చెప్పి ఆమె విన్నది. ఆమె వెళ్ళినటువంటి ఊర్లో గొప్ప ప్రసంగికుడు వస్తున్నాడు, ఉద్యోగ ప్రసంగికుడు ఈరోజు అన్నప్పుడు వెంటనే ఆమె చాలా సంతోషించి ఆ యొక్క ప్రార్థనా స్థలానికి వెళ్ళిందంట. అప్పుడు ఆ చర్చ్ ఫాదర్ అధ్యక్షుడు ఏమంటున్నాడంటే, ప్రకటన చేస్తూ ఉన్నాడు. ఏ విధంగాను, ఒకప్పుడు ఖైదీగా ఉండి ఇప్పుడు యేసుక్రీస్తు సువార్తను అద్భుతంగా ప్రకటిస్తున్నటువంటి బోధకుడు మనకు ప్రసంగించబోతున్నాడు. మన ప్రసంగికుడు ఈరోజున గొప్ప జైల్లో ఉన్నాడు, గొప్ప ఖైదీగా ఉన్నాడు. తన గురించి ఎవరో ప్రార్థించారు, ఆయన మారు మనసు పొందాడు.
ఈ రోజున బహుబలంగా ఉజ్జీవ ప్రసంగికుడిగా వాడబడుతూ ఉన్నాడు. ఆయన వచ్చి ఈ సమయంలో వాక్యాన్ని ప్రసంగించబోతున్నాడని చెప్పి ఆయన పరిచయం చేసి దైవజనుని వేదిక మీదకి ఆహ్వానించాడంట. హల్లెలూయా. విచిత్రమైన విషయం ఏంటంటే, ఆశ్చర్యం ఏంటంటే, హిండర్లీ తను ప్రార్థించింది కదా, ఏ ఖైదీ కోసం భారంతో ప్రార్థించిందో, ఏ ఖైదీ ముఖాన్నైతే చూసిందో, ఏ ఖైదీ శరీరాన్ని అయితే చూసిందో, దేవుడు ఎవరినైతే చూపించాడో స్పష్టంగా ఆ వ్యక్తే ఈ వ్యక్తి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ ఖైదీ కోసం భారంతో ప్రార్థించిందో ఆ ఖైదీ ఇతడే. తన దర్శనం చూసింది కూడా ఇతన్నే. అతని పేరే లార్స్ ఓల్సెన్. ఆయన పేరే లార్స్ ఓల్సెన్. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఇది కథ కాదు, ఇది యాక్సిడెంట్గా జరిగిన సంఘటన కాదు, ఇది స్పష్టంగా జరిగినటువంటి సంఘటన, ఇది నిజంగా జరిగినటువంటి సంఘటన. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, నీవు కూడా ఇటువంటి పట్టుదల కలిగి ప్రార్థనా యోధుడిగా ఉండాలి. మనం బలమైనటువంటి కోరికను లేదా ఆశను కలిగి ఉండకపోతే నీ యొక్క పట్టుదల కూడా బలంగా ఉండదు. సాతానుగాడు నీకు లొంగిపోతున్నటువంటి సమయంలోనే నువ్వు పోరాటం ఆపేయొద్దు. చాలాసార్లు యుద్ధం చివరి గడియల్లోనే విజయం లభిస్తుంది. చివరి వరకు పోరాడితేనే విజయం లభిస్తుంది. చివరి వరకు పోరాడితేనే విజయం నిన్ను వరిస్తుంది. అంతం వరకు సహించిన వాడెవడో వాడే రక్షించబడతాడంట. అంతం వరకు పోరాడాలి. చిన్న బిడ్డ దేవుడు చెప్పిన మాటకు లోబడింది, ప్రార్థించింది, ఫలితాన్ని చూసింది. ఈరోజు నీ భర్త కోసం నువ్వు ప్రార్థిస్తున్నావా? ఈరోజు నీ బంధువుల కోసం నువ్వు ప్రార్థిస్తున్నావా? వారు మారలే అని చెప్పి డిసైడ్ అయిపోవా? నో, జాగ్రత్త. అంతం వరకు సహించండి, అంతం వరకు పోరాడండి. చివరి క్షణంలోనే విజయం నీకు వస్తుంది. విజయం వచ్చే సమయంలో విడిచిపెట్టేసేయద్దు. దేవునికి స్తోత్రం కలుగునుక. విజయం వచ్చే సమయంలో విడిచిపెట్టేయొద్దు. పోరాటం చేయండి, మోకాళ్ళ పోరాటం. ప్రేయర్ ఈజ్ ఏ బ్యాటిల్ ఫీల్డ్. ప్రార్థన అనేది ఒక యుద్ధ రంగం. కాబట్టి ప్రార్థించేటప్పుడు ఓపికతో సహనంతో ముందుకెళ్తే ఖచ్చితంగా ఫలితాలు చూస్తావు. చిన్న బిడ్డ గొప్ప ఖైదీని మార్చటం మాత్రమే కాదు, గొప్ప సేవకుడిగా మరి చూడగలిగింది. దేవుడిచ్చిన దర్శనాన్ని సొంతం చేసుకోగలిగింది. దేవుడు చెప్పిన మాటకి లోబడింది. అద్భుతమైన ఫలితాలను చూస్తుంది. అటువంటి భాగ్యం ఈ మాటలు వించిన వారికి దేవదేవుడు అనుగ్రహించి నడిపించి బలపరచును గాక. ఆమేన్.